వచ్చి ఆ టైం 3:21 అవుతుంది. సో ఇది ఫ్రంట్ కెమెరా షూట్ చేస్తున్నా. బ్యాక్ మండే 11th, నిన్న 12th సండే ఫస్ట్ స్టోరీ. డైలీ టైంకి మెయిల్కి వస్తుంది, సంథింగ్ ఈజ్ ఫిషీ. ఏమవుతుందో నాకైతే అర్థమైతే లేదు. బయటికి పోయి చూపిస్తాను, నా మెయిల్స్ అన్ని రెడీ ఉంటాయి. అండ్ ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ 1 liter వాటర్ ఫస్ట్. దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నా పనులన్నీ వేసేసుకుంటా. ఇప్పుడు ఏమేమవుతున్నాయో ఫ్రెష్ అప్ అయిపోయి, నిన్న నైట్ ఎంత లేట్ అయిందంటే 9:30కి వండుకున్నా అనుకుంటా, మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని. అండ్ ఇప్పుడు 3:10కి లేచిన. అండ్ ఇంకా ఫ్రెష్ అప్ కూడా కాదు. ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత అన్ని కంప్లీట్ చేసుకుంటా. సో ఇంత ఎగ్జైటెడ్ ఎందుకు అవుతున్నా నాకు అర్థమైతే లేదు. మనకి ఏమవుతుందంటే ఓసిడి లెక్క ఓపిడి అవుతుంది, ఓవర్ ప్రొడక్టివ్ అయిపోతున్నాం అనమాట. డిసార్డర్ వచ్చింది మనకి, ఇదైతే అర్థమైతే లేదు. సో ఎస్, ఇది ఫినిష్ ఆఫ్ చేసుకొని మీల్ వన్ బయటికి పోయి ఒకసారి మీల్ వన్ చూపిస్తాను మీకు. ఇది ఫ్లిప్ చేయడానికి వస్తే బాగుంటుంది. సో ఇంట్లో అంతా చీకటి ఉంది. నీకేమైందిరా పండుకోలే నువ్వు దయ్యం లెక్క? తమ్ముడుగా టీవీ చూస్తుండ్రు. సో ఇదిగోండి ఎగ్స్, ఓట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంది అనుకుంటావా మమ్మీ. అండ్ దిస్ ఈస్ కాఫీ, నైటే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా. సో ఓట్స్ చూపిస్తా కింద ఉన్నట్టు. సో ఓట్స్ కూడా కుక్ చేసి పెట్టేసుకున్నా. సో దీంట్లో ఫ్లిప్ చేయడానికి రాదనుకుంటా, ఫ్రంట్ బ్యాక్ చూడాలి, దీని సెట్టింగ్ కూడా చూడాలి. సో సరే కలుద్దాం. జస్ట్ 1 liter వాటర్ జస్ట్ ర్యాప్ అప్ చేసేసిన. ఇప్పుడు ఫ్రెష్ అప్ అవుతా. ఫ్రెష్ అయిపోయి దెన్ కరెక్ట్గా చూడండి, ఇంకా టైం ఇప్పుడు కూడా చూపిస్తా కావాలంటే. సో 3:27 మండే 11. ఓకే, ఇది స్టోరీ డోరీ. సో ఇప్పుడు స్నానం చేసుకుంటా. ఫస్ట్ స్నానం చేసుకొని దాని తర్వాత మిల్వన్ తినేసి వర్క్ వెళ్ళిపోయి, అండ్ నా వర్క్ కంప్లీట్ అయిపోయే లోపల 10 అట్లా అవుతుంది. సో డిపెండ్ అవుతుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది అనమాట క్లాసెస్ని బట్టి. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కొంచెం తొందరగా అయిపోతుంది, అండ్ ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయిపోతుంది. సో యా, ఇప్పుడైతే ప్రస్తుతానికి అట్లుంది. కొన్ని రోజులు చాలా టైం దొరికిస్తాం అన్నమాట మనకి, ఎందుకంటే క్లాసెస్ క్యాన్సిల్ అయిపోతాయి, వాళ్ళు నైట్ కాడికి బయటికి పోతూ ఉంటారు. సో అప్పుడు మనం ఫుల్ కొంచెం రెస్ట్ దొరుకుతుంది అనమాట. కానీ ఆ టైం ఎడిపోతుందో కూడా అర్థం కాదు నాకు అసలు, అంతగానం దొరికినా కూడా. సో అది ఇప్పటి నుంచి ఎక్కువ టైం ఫోకస్ చేయాలి దాన్ని ఏదో ఒకటి చేయడానికి. సో యప్. అండ్ నాకు ఈ రీల్స్ కంటే ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ చేయడానికి అంత ఇబ్బంది ఏం అవుతలేదు ఎందుకో చెప్పాలంటే. ఐ థింక్ ఎక్కువ టేక్స్ కూడా తీసుకుంటారు లేను. నేను ధనాధన్ ఓపెన్ చేస్తున్నా, ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆలోచిస్తాను ఎక్కువ. కెమెరా ఆన్ చేయగానే ఐఎమ్ లైక్ స్పీకింగ్, మంచిగా మాట్లాడేస్తున్నా, ధనాధన్ చెప్పేస్తున్నా. సో మంచిగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ నైస్. యా, ఫస్ట్ ఫినిష్ ఆఫ్ చేసుకుందాం, దాని తర్వాత ఐ విల్ మీట్ యూ. షవర్ అయిపోయింది ఇప్పుడే. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ డీలింగ్ విత్ రైట్ నౌ. ఇంకా పేపర్ పెన్ స్కిన్ రావాలి ఉంది, బట్ కొంచెం ఫ్యాట్ అయితే హోల్డ్ చేస్తున్నాం దీంట్లో కూడా. యా, కొంచెం డిప్లీటెడ్ స్టేట్లో ఉన్నాం ఇప్పుడు మనం. కాప్ లోడ్ చేస్తాం కదా ఇంకొన్ని రోజుల తర్వాత, అప్పుడు మజా వస్తుంది ఇంకా. ఎస్, లెట్స్ బిగిన్ ద మీల్. సో అసలు నెక్స్ట్ చూపించడమే మర్చిపోయినా ఇందాక. నెక్స్ట్ కొంచెం డీటెయిల్గా చూడండి. సో
ఇది నా క్వాడ్సే మంచిగా కనిపిస్తాయి హ్యామ్స్ట్రింగ్స్ కంటే. హ్యామ్స్ట్రింగ్స్ మీద ఇంకా వర్క్ చేయాలి, చాలా వర్క్ చేయాలి. సో ఎస్, లెట్స్ గో. ఇట్స్ టైమ్ ఫర్ మీల్ 1. ఎగ్స్ ఒక్కరోజు ఒక్కొక్కలాగా తింటా ఉంటా. అంటే ఒక్కరోజు అని కాదు కానీ కొంచెం టైం ఒకటి ఫాలో అవుతా, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బ్యాక్ అవుతా అనమాట. అండ్ ఇంకొక రెసిపీ ఉంది, అదైతే క్రేజీ ఉంటుంది, చాలా రోజులకి వెళ్ళి ట్రై చేయబుద్ధి అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఈ రా ఫుడ్స్ ఉన్నాయి, కుక్ చేసిన ఫుడ్స్ అన్నీ ఉన్నాయి కదా, సేమ్ ఈ ఓట్స్, ఈ ఎగ్స్, దీంట్లో ఈ కారం ఉప్పు ఇవేం వేయకుండా ఏం చేస్తా అంటే ఈ ఎగ్స్ ఇట్లనే బాయిల్ చేసినాయి అండ్ ఈ ఓట్స్ రెండు కలిపి షేకర్లు వేసి పడేయాలి. షేకర్లు వేసేసిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసి కొంచెం స్మూతీ టెక్స్చర్ ఉంటుంది కదా, అట్లా వేసుకోవాలి. అట్లా వేసుకున్న తర్వాత జామకాయలు కట్ చేసుకొని అందులో వేయాలి. దాని తర్వాత కొన్ని కిస్మిస్ వేయాలి, కొన్ని డేట్స్ వేస్తుండే, కొన్ని కాజు బాదాంలు ఇవన్నీ వేస్తుండే. దాన్ని తింటే ఉంటుంది చూడండి, క్రేజీ ఉంటుంది. అదైతే చాలా మిస్ అవుతున్నాయి ఇప్పుడు. క్యాలరీస్ అవన్నీ లేవు కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. అదైతే చాలా రోజులకి వెళ్ళి ట్రై చేయాలనిపిస్తుంది నాకు. సో ఫస్ట్ ఎగ్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఓట్స్ తింటా నేను, దాని తర్వాత కాఫీ తాగుతా. సో 4:20 అవుతుంది. ఇంకా ఇంకొంచెం టైం ఉంది నాకు వర్క్ పోనీకి. సో దానికంటే ముందు కొంచెం స్క్రిప్ట్ మీద ఫోకస్ చేసి ఏదన్నా డిగ్గింగ్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఇది ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేయకముందు అనమాట. జస్ట్ క్రాస్ ట్రైనర్ ఒక 2 minutes చేసిన అంతే. అండ్ ఇది స్టార్టింగ్ లోనే ఉంటది. వన్స్ నేను వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే బ్లడ్ పంప్ అయ్యడం స్టార్ట్ అవుతుందో అప్పుడైతే అస్సలు కనిపించదు అనమాట ఈ సపరేషన్. అంటే దాని అర్థం మనం ఇంకా చాలా ఫ్యాట్ లాస్ అయితే చేయాల్సి ఉంది, ఇంకొక 3 to 4 kgs అని అయితే నేను అనుకుంటున్నా. బట్ ఎగ్జాక్ట్ గా అయితే మనం ఇప్పుడే గెస్ చేయలేము, ఇంకా ముందు పోయే కొద్దీ మనకు అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ది వర్కౌట్ వితౌట్ ఎనీ డీలే. Yes guys, sorry. Yep, wrapping up my dinner right now. So first chicken and rice. Then tarvata we have pineapple and peanut butter. This is creatine and cheppina anukunta already last video. Creatine and ascorbic acid, which is also called as విటమిన్ సి. ఎస్, దీన్ని ర్యాపప్ చేద్దాము. ఇది చేసిన తర్వాత అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:06 అవుతుంది. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి నేను వీడియో అప్లోడ్ చేసిన, ఇన్స్టాగ్రామ్ వీడియో రీల్ అప్లోడ్ చేసిన. దాని తర్వాత సండే తీసిన వీడియో అండ్ ఈరోజు చేసిన వీడియోని మనం ర్యాపప్ చేయాలి ఇప్పుడు. సో 1 hour 1.5 hour 8:30 వరకు కూర్చొని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. యప్, అదనమాట స్టోరీ. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ఈరోజుకి అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.